త్వరగా రండి, త్వరగా వాళ్ళు వస్తున్నారు. త్వరగా త్వరగా రండి, వాళ్ళు వస్తున్నారు. పరిగెత్తండి, త్వరగా రా. వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా రండి, చేపట్టుకో. వాళ్ళు వచ్చేస్తున్నారు. పద. దగ్గరికి వచ్చేసారు. త్వరగా త్వరగా వాళ్ళు వచ్చేసారు. వేగంగా రండి. ఈ చుట్టుపక్కలంతా వెతకండి, ఆధారం ఏదైనా దొరకొచ్చు. ఆఖరిగా చూసిన వాళ్ళని, కలిసిన వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా సార్. పక్కనే ఉన్న గ్రామాల్లో కూడా విచారించండి. సందేహంగా ఎవరైనా ఉన్నారా అడగండి. బాడీస్ ని ఎవరైతే ముందుగా చూసారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి. అంబులెన్స్ ని పిలిపించి ఈ బాడీస్ ని పోస్ట్ మార్టానికి పంపించండి. ఇంకో టీముని పిలిపించండి. ఈ ఏరియా మొత్తం కవర్ చేయండి. నాకు ప్రతి ఒక్క రిపోర్ట్ కావాలి. హలో అంబులెన్స్, నేను స్పాట్ లొకేషన్ ని షేర్ చేస్తాను, కాస్త తొందరగా రండి. ఓకే సార్, చెప్పాను. అయితే నువ్వేనా మాకు కాల్ చేసావా? అవును మేడం, నేనే కాల్ చేశాను. అయితే బాడీని నువ్వేనా ఫస్ట్ చూసింది? నేను అక్కడ గడ్డి కోసేటప్పుడు చూసాను, వెంటనే మీకు కాల్ చేశాను మేడం. ఓకే. ఇక్కడ నువ్వు తోట పని చేసేవాడువా? కొన్ని రోజుల ముందుగా ఇక్కడ ఒక హత్య జరిగింది, మీకేమన్నా తెలుసా? లేదు మేడం, నాకేం తెలీదు. మీకేం తెలీదా? లేదు మేం, తెలీదు. ఆ ఇంట్లో హత్య జరిగింది, మీకేమన్నా తెలుసా? ఏమన్నా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. నాకేం తెలియదు మేడం. ఇక ఎక్కడైనా పక్కలో ఎవరైనా ఉన్నారా? లేదండి, ఇంకెవరూ లేరు. సరే, అవసరమైనప్పుడల్లా నిన్ను పిలుస్తూ ఉంటాం, రావాలి. సరే మేడం. ఓకే మేడం. కూర్చోరా అన్నా. ఎంతకొచ్చానన్నా వీడిని? ఎవర్రా వాడు? 6 నెలలుగా సామాన్ తీసుకుంటున్నాడన్నా, కానీ డబ్బులైతే ఇంకా ఇవ్వలేదు. ఏంట్రా, మా డబ్బుని మోసం చేసి తినే అర్హత ఎవ్వడికీ లేదురా. మా డబ్బుని తిరిగి ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాకు ఇంకా 1 నెల టైం ఇవ్వండి సార్, నేను మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్. రేయ్, లాక్ క్యాలెండర్ వీణ్ణి. పారు సార్, ఆ 3 బాడీల గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇంకా ఏం తెలియలేదు. పారు, నాకు ఈ కేసు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. 2 అబ్బాయిల డెడ్ బాడీలు, 1 అమ్మాయి డెడ్ బాడీ. ఏదైనా ప్రేమ విషయం అయ్యి ఉంటుంది. అవును సార్. వాళ్ళు ఎవరని విచారించండి. ఓకే సార్. హలో. ఓ గుడ్ గుడ్.
ఓకే, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పు. ఓకే ఫోన్లో ఎవరు? సార్, ఆ బాడీ గురించి ఒక ఇన్ఫర్మేషన్. ఏంటది? అందులో ఒక పేరు అనుపమ్, మ్మ్, ఆ తర్వాత ఇంకొకరి పేరు వచ్చి అమిత్. మ్మ్, సార్, ఆ అమ్మాయి పేరు శ్వేత. మ్మ్, సరే. సార్, ఇంకొక విషయం ఏంటంటే అమిదు శ్వేతను విక్రమ్ వాళ్ళ తమ్ముడు చెల్లెలు. విక్రమ? అవును సార్, ఈ విక్రమ్ ఇంతకు ముందే చాలా హత్యలు చేసున్నాడు. విక్రమ్, ఐ క్యాచ్ యూ. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? నీలాంటి కుక్కలుండే చోట పోలీసులకి పర్మిషన్ అవసరమే లేదు. రండి ఇన్స్పెక్టర్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. మా వాళ్ళని ఎందుకు కొట్టారు? మీ వాళ్లకు పోలీసుల మీద చేసే అంత ధైర్యం వచ్చింది అందుకే. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నువ్వే విక్రమ్ సింగా? అవును, నేనే విక్రమ్ సింగ్. నిన్ను అరెస్ట్ చేయడానికి నా దగ్గర వారెంట్ ఉంది. ఏ విషయం గురించి? విక్రమ్ సింగ్, నీ చెల్లెలు శ్వేత, నీ తమ్ముడు అమిత్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అనూప్ను చంపారు. అందుకే. ఏంటి వాగుతున్నావు ఇన్స్పెక్టర్? నా తమ్ముడు చెల్లెలు లీవ్ కాబట్టి ఊరికి వెళ్ళారు. విక్రమ్ సింగ్, పోలీసులకు ఎదురుగా సాక్షులు, ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఆధారం ఏముంది? అబద్ధం చెప్పటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆ 3 డెడ్ బాడీలు నాకు దొరికాయి. ఆ తర్వాత నీకెదురుగా నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. హత్య చేసిన చోట నీ ఫోన్ సిగ్నల్, డెడ్ బాడీలో ఉన్న బుల్లెట్స్ నీ లైసెన్స్ తుపాకీకి మ్యాచ్ అవుతున్నాయి. అందువల్ల ఇకపైన నువ్వు మా దగ్గర అబద్ధం చెప్పి ఏం మార్చకో. అవును, మా తమ్ముడిని నేనే చంపాను, నా చెల్లెల్ని నేనే చంపాను, ఇంకా పేదవాణ్ణి కూడా చంపాను. ఆ కూటికి గతి లేని వాణ్ణి నా చెల్లెలు ప్రేమించింది. ఇంకా నా తమ్ముడు వాళ్ళిద్దరికీ సాయం చేశాడు, అందుకని వాణ్ణి చంపేశాను. వాళ్ళ ఇద్దరి వల్ల మా కులానికి అవమానం సార్, అందుకోసమే చంపేశాం. ఇంకేంట్రా, ఎవడెవడు పేమెంట్ ఇవ్వాలి? లేదన్నా, వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఒరే, అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని డబ్బులు కరెక్ట్గా సెటిల్ తీసుకొచ్చి చేస్తే వాళ్ళని బాగుంటుంది. కలుస్తామని లేదంటే చెప్పారు. అన్నా నమస్కారం అన్నా. గుడ్ మార్నింగ్. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? అన్నా అదేమిటంటే ఇలా తిరగడం మానేసి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. అనూప్, రే అనూప్, చెప్పండి అన్నా. ఏం చేస్తున్నావు నువ్వు? అది వేరేం లేదన్నా, ఏదైనా జాబ్ దొరుకుతుందా అని వెతుకుతున్నాను. జాబ్ దొరికిందా? ఇంకా లేదన్నా. సరే, బయలుదేరండి. ఓకే. పదరా. పదరా. వాళ్ళని గమనిస్తూ ఉండు. సరే అన్న, ఏ తప్పు జరగకూడదు. ఖచ్చితంగా. నేను ఎప్పుడు నీ ఇంటికి వచ్చినా నువ్వు నన్ను చూసి చూడనట్టు ఉంటావు. నేనంటే ఎవరో తెలియనట్లు. ఇచ్చుడు, నీకుదా అన్ని తెలుసు కదా అన్న ఎలాంటి వాడని. ఒకవేళ అతనికి అన్ని తెలిసిందంటే నిన్ను దొంగతనంగా ఇలా వచ్చి చూస్తున్నాను కదా, అవన్నీ కట్ అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా దాచుకొని దొంగతనంగా కలవాలి? ఏదైనా చెయ్యాలి కదా. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. అయితే నీకు మా అన్నయ్య మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఏం అవ్వకూడదు. ఏమంటే మీరిద్దరు మంచి స్నేహితులు. నా వల్ల మీ ఇద్దరు స్నేహితం ఏం అవ్వకూడదు అనుకుంటున్నాను. నేను అమిత్ దగ్గర దీని గురించి మాట్లాడి చూస్తాను. తప్పకుండా వాడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాడు. వాడు మన ఫీలింగ్స్ నే అర్థం చేసుకుని అంటున్నాడు. కానీ మాట్లాడకుండా తప్పదుగా, మనకు కూడా సపోర్ట్ కావాలి కదా. సరే. చెప్పరా, నిన్న ఫోన్లో ఏదో చెప్పావు, ముఖ్యమైన విషయం అది ఇది అని. అంత ముఖ్యమైన విషయం ఏమిట్రా? వచ్చినప్పటి నుంచి ఫోనే చూస్తున్నావు. అడిగే నిన్నే చెప్పు. అమిత్, నీ దగ్గర చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పి చావరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా.
తనని పెళ్లి చేసుకోబోతున్నాను. అరే పెళ్లి వరకు వెళ్ళిపోయావా? కానీ ఇప్పుడే నాకు చెబుతున్నావు. ఎందుకంటే నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉండేదిరా. కానీ ఇప్పుడు నేను క్లియర్గా ఉన్నాను. అందుకే విషయం ఫస్ట్ నీతో చెప్తాను. సరే ఇప్పుడు అందులో సమస్య ఏంటి? ఇందులో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళది పెద్ద కులం, మాదేమో తక్కువ కులం. నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో తప్పకుండా దీనికి ఒప్పుకోరు. ఇలా చూడు మావా, ఇదంతా సాధారణమైన విషయం. నువ్వు ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించి ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నీ మీద నమ్మకం ఉండాలి కదా. ఆ అమ్మాయి నువ్వు బాగా చూసుకుంటావు అని. ఆ తర్వాతే వాళ్ళు అంగీకరిస్తారు. దానికోసం నువ్వు చాలా కష్టపడాలి మావా. దిగులు పడకు, నీతో పాటు నేను ఉంటాను. నాకు ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. నాకు తెలుసురా, ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను తప్పకుండా నమ్ముతావని. నేను నమ్మకుండా ఎలా ఉంటాను మావా? నేను ఎప్పుడు నీతో పాటు ఉంటాను, సరేనా? రే, నీకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారనిపిస్తుందా? మనం ట్రై చేసి చూద్దాం. ట్రై చెయ్యి. ఆవిడ పేరేంటి? సిగ్గుపడింది చాలురా, చెప్పరా. రే, నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి కదా. నాకు నమ్మకం ఉందిరా, ఎవరు నాతో ఉన్నా లేకున్నా నువ్వు నా కోసం నిలబడతావు. చెప్పు. నువ్వు నా లవ్ని తప్పకుండా అర్థం చేసుకుంటావు. రే, ఎందుకురా లాగుతున్నావు? పేరేమిటో చెప్పు, నేను వాడితో మాట్లాడతాను. శ్వేత, నీ చెల్లె. సారీరా. ఎర్ర ద్రోహి, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేస్తున్నానని నాతోనే చెబుతావు? ఏమైందిరా? ఇందాక నేనున్నానని ధైర్యం చెప్పావు. అది నీ చెల్లి అని తెలియగానే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావా? అప్పుడే నువ్వు నా చెల్లెలి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదురా. తను నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ప్రాణాలు ఉంటేనే కదా ప్రేమిస్తావు. చంపేరా. నేను చనిపోతే తర్వాత తను కూడా చనిపోతుంది. ఎందుకంటే తను నన్ను నిజంగా ప్రేమిస్తుంది. నీకేంటి పిచ్చి పట్టిందా? ఎప్పుడు చూసినా ఈలనే భయపిస్తున్నావు. ఇక ముందు నేను నిన్ను ఎప్పుడు భయపెట్టను. ఇప్పుడు నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏంటి? నిజంగానేనా? థ్యాంక్ యూ. సరే, ఏం సర్ప్రైజ్ చెప్పబోతున్నావు? అదేం సర్ప్రైజ్ అంటే రేపు నేను నీ ఇంటికి వచ్చి నీ చెయ్యి అడగబోతున్నాను. ఏంటి? నీకేం పిచ్చి పట్టిందా? నీకు మా అన్నోళ్ళ గురించి తెలియదు. ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. నేను దీని గురించి అమిత్తో మాట్లాడేశాను. ఏ సమస్య రాదు. ఏంటి? అమిత్ అన్నతో చెప్పేశావా? ఏ రోజైనా తెలియాల్సిందే కదా. నీకు మా అన్నోళ్ళ గురించి తెలియదు. ఇంకొకరిని పాపం చూడకుండా చంపేస్తాడు. ఇప్పుడు నిన్ను నన్ను వదిలేస్తాడా? అయ్యో దేవుడా. చూడు శ్వేత, ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను. నీకు తెలీదు అన్నయ్య ఎంత డేంజర్ అని. అమ్మితే అన్ని చూసుకుంటాడన్నాడు కదా, మరి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నిజంగానే చెప్పాడా? అవును, వాడు నిజంగానే చెప్పాడు. ఓకే.
అన్నా, అనూప్ నీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. కానీ నా రిక్వెస్ట్ ఏమిటంటే అతను ఏం చెబుతున్నాడో అది పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయన్నా. ఏ నాకు అర్థం కాదా ఏంటి? అలా కాదన్నా, చెప్పవయ్యా. అంతలా ఏం చెప్పాలి నువ్వు? చెప్పవయ్యా, విషయం ఏంటి? అన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఉద్యోగం దొరికింది. సరే, ఏదైనా సమస్య? లేదు, ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అది నేను మీ చెల్లి శ్వేతను లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేస్తుంది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. రేయ్, ఏయ్, పైకి లేరా. అన్నా, నువ్వు నా తమ్ముడి ఫ్రెండ్ అన్న ఒక్క కారణం చేత ఇక్కడి నుంచి ప్రాణాలతో పంపిస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? పోరా బయటికి. నీకు అవమానంగా లేదు? ఆ పేదవాడిని తీసుకొచ్చి మనకి సరి సమానంగా కూర్చోబెట్టాలని చూస్తావా? ఇంకోసారి వాడితో నిన్ను చూశానో వాడికంటే ముందు నిన్ను చంపి పాతరేస్తాను. సరే అన్నా. ఏయ్, వీళ్ళని గమనిస్తూ ఉండమని ఆ రోజే చెప్పానా? కుక్క, పోరా. శ్వేత, ఏమైందమ్మా? ఏడవకూడదు. నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని. నువ్వు దేనికి దిగులు పడకు. నేను నీకు తోడుగా ఉంటాను. అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పకుండా నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. ఇలా చూడరా, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలి. ఏ సమస్య ఉండదు కదా? ఇదంతా నా చెల్లెల్ని ప్రేమించడానికి ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. ఇలా చూడు, నువ్వేమీ టెన్షన్ కాకు. అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ రా. అనవసరంగా సమస్యలు తీసుకురాకు. విక్రమ్, నీ ఆట అయిపోయింది. యువర్ అండర్ అరెస్ట్. మనుషులే ఏంట్రా గొప్ప జాతి తక్కువ జాతి? మీలాంటి మనుషులు అలా ఏర్పరిచారు. మంచిదైంది విక్రమ్, నీ తప్పును ఒప్పుకున్నావు. నడు మోత పోలీస్ స్టేషన్కి.